హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లోని వీడియోస్ చూసే వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాళ అయితే మీకోసం మరొక లాగ్నైతే షేర్ చేయబోతున్నానండి. ఇది నా మార్నింగ్ వ్లాగు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేయగానే నేను ఏం చేస్తాను అనేది ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ లేయగానే బయటంతా చిమ్మేస్తానండి. చిమ్మేసి ఇంకా మనకు 2 వాకిళ్ళు ఉన్నాయండి. 2 సైడ్ అయితే చిమ్మేస్తాను. చిమ్మేసి బయట అయితే ముగ్గు అయితే ఏం వేయనండి. ఎందుకంటే మనకు బయట కొంచెం రఫ్గా ఉంటుంది. అందుకోసం ముగ్గు వేసామనుకోండి, ఫ్రైడే వేస్తే నెక్స్ట్ ఫ్రైడే వరకు అలాగే ఉంటుంది. అందుకోసం అనేసి నేను ముగ్గు అయితే ఏం వేయను. ఎందుకంటే అక్కడ కడిగితే వాటర్ అంతా పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి. అందుకోసం అని చెప్పేసి ఫ్రైడే మాత్రం కడిగేసి ముగ్గు అయితే పెట్టేస్తాను. ఇంకా లోపలికి వచ్చేసి అయితే కిటికీలు అయితే ఓపెన్ చేస్తానండి. కిటికీలు ఓపెన్ చేసి కర్టన్స్ అన్నీ నీట్గా తీసేస్తాను. తీసేసిన తర్వాత ఇంకా పిల్లల్ని ఇద్దరిని వాష్రూమ్కి అయితే తీసుకెళ్తాను. వాళ్ళిద్దరిని క్లీన్గా వాష్రూమ్ అంతా చేయించినాక వాళ్ళిద్దరిని నీట్గా క్లీన్ చేసేసి ఇంకా వాళ్ళైతే ఆడుకుంటూ ఉంటారు. నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆ పనులు చేసేసి ఇంకా మార్నింగ్ అయితే లేచిన వెంటనే మొహం అయితే కడుక్కుంటాను అండి. చల్లనీళ్ళతో కడుక్కొని అన్ని పనులు చేస్తాను. కొంచెం బయట అంతా చిమ్మేసి వచ్చేసిన తర్వాత మార్నింగ్ అయితే సోప్ పెట్టి అయితే ఫేస్ అయితే కడగనండి. నేనైతే ఇక్కడ ఫేషియల్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ ఫేషియల్ చాలా బాగుంటుంది. నేను విశాల్ మార్ట్కి వెళ్ళినప్పుడైతే ఇదైతే కొన్నాను. దీంతో పాటు వ్యాస్లిన్ లోషన్ వచ్చింది, ఇంకా స్క్రబ్బర్ కూడా వచ్చిందండి. ఇవన్నీ కలిపి ఒక కిట్లా వచ్చింది. నేను చాలా డేస్ నుంచి ఇదే యూస్ చేస్తున్నాను, 1 ఇయర్ నుంచి. ఫేస్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది, అలాగే షైన్గా ఉంటుంది అనమాట. ఇది స్కిన్ బ్రైటనింగ్ ఫేషియల్ అనమాట, ఫేస్ వాష్ అనమాట. చాలా బాగుంటుందండి. ఇంకా ఫేస్ అయితే బాగా నీట్గా కడుక్కునేసాను. అలాగే మార్నింగ్ అయితే నేను లేవగానే స్టిక్కర్ అయితే ఏం పెట్టుకోనండి. తిలకం ఉంటుంది కదా, ఆ తిలకం అయితే పెట్టుకుంటాను. తిలకం చాలా బాగుంటుంది ఫేస్కి. అందుకోసం అని చెప్పేసి నేను ఇది మామూలుగా ఫేషియల్ అలాగే ఫేస్ వాష్ తిలకం ఉంటుంది కదా, ఆ తిలకం 2 ఒకే దగ్గర పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్ పైన పెట్టుంటాను. ఇంకా లేవగానే ఇంకా పనులన్నీ అయిపోయినాక మొహం కడుక్కోవడానికి వస్తాను కదా, ఆ 2 తీసుకొచ్చుకుంటాను. ఒకేసారి మొహం కడుక్కునేస్తాను. అలాగే వీడియో ఎలా క్యాప్చర్ చేస్తుంటాను కదా, ఫోన్లోనే చూసేసి అయితే స్టిక్కర్ అయితే పెట్టేసుకుంటాను. ఇక్కడైతే బాబుకైతే పాలు కాచిస్తూ ఉన్నానండి. నేను కూడా కాఫీ తాగాలి, కొంచెం తలనొప్పిగా ఉంది, అలాగే జలుబు కూడా ఉంది. సరే అని చెప్పేసి ఇద్దరికైతే వాడికైతే పాలు, పాపకి బాబుకి పాలు, నాకేమో కాఫీ తాగడానికి ఇంకా కాగబెట్టున్నానండి పాలు. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, ఎర్లీ మార్నింగ్ ఏంటంటే పిల్లల్ని కొంచెం మనం బుజ్జగించాలి. నేనైతే పిల్లల్ని కొంచెం అంటే బాగా అరుస్తానండి. ఎందుకు అబద్ధాలు చెప్పాలి, బాగా అరుస్తాను, అలాగే బుజ్జగిస్తాను. కొన్నిసార్లు అంటే తప్పు చేస్తారు కదా, వాడికి తెలియాలి అది తప్పు అనేసి అని చెప్పేసి మామూలుగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా విన్నప్పుడు దెబ్బలైతే పడతాయి. ఇంకా మార్నింగ్ లేచేసి ఇంకా పాలని ఇంకా కాస్తూ ఉంటే వచ్చైతే చూస్తూ ఉన్నాడు. సరే అని చెప్పేసి ఎత్తుకోమా అన్నట్టు చేతులు ఇస్తూ ఉంటే ఇంకా నేనైతే వాడికైతే ఎత్తుకొని ఉన్నానండి. ఇంకా పాలైతే కాగిపోయాయి. కాఫీ అయితే ఇప్పుడు కలుపుకొని తాగాలి. కాఫీ తాగిన తర్వాత ఇంకా బట్టలైతే ఒక 2 డేస్ నుంచి అయితే చైర్లోనే వేసేస్తున్నానండి. ఎందుకంటే హెల్త్ బాగాలేక కొంచెం ఇంకా బట్టలు మడవాలంటే ఏదో ఒక సోమర్తనం లాగా అనిపిస్తుంది. అందుకోసమైతే ఈరోజు ఎర్లీ మార్నింగే బట్టలైతే మడిచేయాలి అని చెప్పేసి ముందు కాఫీ తాగేస్తే ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి నేనైతే కాఫీ అయితే తాగుతున్నానండి. ఇంకా బాబుకి కూడా పాలు ఇవ్వాలి. పాలు ఇచ్చేస్తే వాళ్ళిద్దరికి తాపేసి నేను కాఫీ తాగేస్తే తర్వాత అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను కొన్ని విషయాలైతే మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి. ఎప్పుడు కూడా పిల్లల ముందు తల్లిదండ్రులు అనేవాళ్ళు గొడవలు అనేది పెట్టుకోకూడదు. ఇంకా వాళ్ళ ముందు పెద్ద పెద్ద అరిచి మాట్లాడకూడదండి. ఎందుకంటే వాళ్ళు చాలా భయపడతారు, లోపల బాధ కూడా పడతారు. ఎందుకంటే నేను ఇలాంటివన్నీ చాలా ఫేస్ చేస్తున్నానండి. నేను చేస్తున్నాను అనుకోండి, నేను చేస్తున్నాను, కాకపోతే మీరు అలా చేయకూడదని నేను చెప్తున్నాను. బాబు నియాన్ పుట్టినప్పుడైతే చాలా సఫర్ అయ్యానండి నేను కొన్ని విషయాల వలన. అవి కూడా మీకు ఫ్యూచర్లో అయితే షేర్ చేస్తాను. చాలా అంటే చాలా బాధపడి ఆ ఎఫెక్ట్ అంతా బాబు మీద అయితే పడిపోయింది. వాడేంటంటే ఏమైనా పెద్దగా అరిచినా వాడు ఏడ్చేసేది, అట్లా చేస్తూ ఉండేవాడు. అదంతా మేబీ నా వల్లే అండి, వాడు అలాగైతే అయ్యాడు. అందుకోసమే పిల్లల ముందైతే పేరెంట్స్ అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి అన్ని విషయాల్లో కూడా. వాళ్ళు ఇప్పుడు చిన్న వయసు కదా, బిలో 5 ఇయర్స్ ముందు పిల్లల ముందు ఏమైతే మనం
చేయకూడదండి. పెద్ద పెద్దగా అరుచుకోవడం అలాగంతా చేయకూడదు. నాకు తెలియకైతే చాలా చేసేసాను అలాంటివి. ఇప్పుడు బాబయితే హ్మ్. ఫస్ట్ బాబండి నాకు పుట్టింది. వాడికైతే ఆ భయమైతే ఇంకా ఉంది. సో, అంటే మనకు ఏమైనా ప్రాబ్లమొస్తే మనమే సాల్వ్ జేసుకోవాలి కానీ పిల్లల ముందయితే అలా చేయకూడదండి. చేస్తే ఏందంటే వాళ్ళు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. అలాగే వాళ్ళకి భయమనేది ఒకటి ఏర్పడిపోతుంది. ఆ భయాన్నయితే మనం కలిగించకూడదండి. దానివల్ల పిల్లలు మనకు తెలియకుండానే మనము సరిగ్గా మనకేమైనా గొడవ అయిందనుకో పిల్లల్ని సరిగ్గా మనమే కేర్ చేయము. ఒకవేళ కేర్ చేసినా గూడా మనం ఏ టాపిక్ మీద అయితే గొడవ పెట్టుకున్నామో అది ఆలోచిస్తూనే పిల్లల్నయితే మనము చూసుకుంటూ ఉంటాము. అలా అయితే చేయడం రాంగ్ అండి. రాంగ్ అంటే నువ్వేంది చెప్పేది అని అనుకోవద్దు. ఎందుకంటే నేను ఫేస్ చేశాను. సో, మీరైతే అలా చేయొద్దు. పిల్లలనైతే చిన్న వయసులోనే అంటే 1-3 ఇయర్స్ అప్పుడే మనం చాలా బాగా చూసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళది ప్రతీదీ మనము వాళ్ళు చిన్న పిల్లలే అబ్జర్వ్ చేయరు అని అనుకుంటారు. కానీ ప్రతీదీ చిన్న వయసులోనే పిల్లలనేది అబ్జర్వ్ చేస్తారండి. ఆ వయసులో వాళ్ళకి మనం ఏమైనా చేస్తే బాగా గుర్తుండిపోతుంది. నేనైతే ఇంకా ఇంట్లో ఏమైనా గొడవ అయినా, ఏమైనా ప్రాబ్లమ్ అయినా పెద్ద పెద్దగా అరిచేసి, రచ్చ రచ్చ చేసేసి అట్లా చేసేదాన్ని. బట్ ఏంటంటే ఇప్పుడు బాబుకి 2 ఇయర్స్ 9 మంత్స్ అండి. ఇప్పుడు అర్థమవుతుంది అలా అంతా చేయకూడదు. ఇలా చేయడం వల్ల చాలా ఇబ్బంది పడతాం. ఇప్పుడు మనం పెద్దవాళ్ళము. మనదేముంది చెప్పండి చిన్న పిల్లలు గదా! వాళ్ళ ముందైతే అస్సలు అలాంటివైతే చేయకూడదు. నేనైతే ఫిక్స్ అయ్యాను. ఎప్పుడైనా సరే అండి తల్లికి పిల్లలే ఇంపార్టెంటు. ఇంకొకటేంటంటే మనం గొడవ పడ్డామనుకోండి, పేరెంట్స్ కానీ గొడవ పడ్డామనుకోండి 1 డే ఆర్ 2 డేస్‌లో అది క్లియర్ అయిపోతుంది. కాకపోతే పిల్లల మీద ఆ ఎఫెక్ట్ పడిందనుకో, వాళ్ళు అదంతా క్లియర్ అవ్వడానికి చాలా డేస్ అయితే పడుతుందండి. ఇంకేంటంటే పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఒక 2 ఇయర్స్ అలా అయినా కూడా వాళ్ళు ఏదైనా బిహేవియర్‌లో తేడా ఉన్నా, ఏమైనా చేసినా వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ ఎవ్వరు గూడా తండ్రినైతే అనరండి. ఏంటమ్మా తల్లి బిడ్డని కేర్ చేయలేదు అని అనుకుంటారు. కానీ ఎప్పుడైనా సరే ఏ బిడ్డకైనా ఏదైనా గూడా అందరికంటే గూడా ఎక్కువ బాధ ఎవరికుంటుందంటే కేవలం తల్లికే ఉంటుంది. సో, నాకు తెలిసినంత వరకు నేనైతే ఒకటే డిసైడ్ అయ్యానండి. ఇన్ ప్రతి కుటుంబంలోనేది సమస్యలైతే వస్తూ ఉంటాయి. ఆ సమస్యలైతే పిల్లల ముందైతే రుద్దకూడదు. ఇంకా ఏంటంటే నా గురించనే కాదండి. కొన్ని కొన్ని ఫ్యామిలీస్‌లో నేను చూసాను. నేను చూసింది నేను చెప్తున్నాను. అలాగే మనము పెద్ద ఏజ్ వచ్చింది కదా! పెద్ద ఏజ్ అయిపోయినాక పిల్లలు కూడా పెద్ద అయిపోయారనుకోండి. వాళ్ళ ముందు ఏం చేస్తారంటే పేరెంట్స్ ఏం చేస్తారంటే తండ్రి గాని, తల్లి గాని ఎవరైనా సరే తండ్రి వచ్చేసి తల్లిని తిడుతూ, ఆమెని ఏదో ఒకటి చేస్తూ అట్లా ఉన్నారనుకోండి. అంటే మాట్లాడడంలో నీదేంది, నాదేంది అన్నట్టు పిల్లల ముందు అలా తిడుతూ ఉంటే పిల్లలకు గూడా ఒక కేర్‌లెస్ అనేది వచ్చేస్తుందండి. ఆహా! ఎప్పుడు మా అమ్మని ఇలా తిడుతూ ఉంటారులే, లేదా మీ నాన్నని తిడుతున్నారనుకో, మా అమ్మ అంతేలే ఎప్పుడు మా నాన్నని తిడుతూ ఉంటది అనేసి వస్తది. సో, పిల్లల ముందు ఎప్పుడు గూడా తల్లిదండ్రులు అనేవాళ్ళు రెస్పెక్ట్‌గా ఉండాలండి. పెద్ద వయసులో ఉన్న వాళ్ళైతే రెస్పెక్ట్‌గా ఉండాలి. అలాగే చిన్న పిల్లలని మనము వాళ్ళ ముందు రచ్చలు అయైతే చేసుకోకూడదు అని నా ఒపీనియన్ అండి. ఇంకా పెద్దవాళ్ళైతే పిల్లల ముందు వాళ్ళు లేనప్పుడు మీరు ఏదైనా అనుకోవచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చండి. అంటే మీ ఇష్టం అది మీ పర్సనల్. బట్ పిల్లలున్నప్పుడైతే మాత్రం పిల్లల ము ఎప్పుడు కూడా పిల్లలకి తల్లి మీద తండ్రి అబద్ధాలు చెప్పకూడదు. అలాగే తల్లి మీద తండ్రి గూడా ఏం చెప్పకూడదండి. అలాగైతేనే మనకు రిలేషన్స్ అనేయి ఎక్కువ రోజులు మిగులుతాయి. సో, తల్లిదండ్రులొచ్చేసి పిల్లల్ని బాగా చూసుకోవాలి. అలాగే వాళ్ళు మనం చేసేదాని వల్ల వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారని గూడా ఆలోచించాలి. అలాగే పిల్లలు గూడా పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఇంకా పేరెంట్స్ కూడా పిల్లల ముందు అరుచుకోవడం, చేయడం అదంతా చేయకూడదు. అలా చేస్తే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు అమ్మే నాన్నని తిడుతుందనుకోండి. అప్పుడేమంటారు, ఆహా! మా అమ్మే తిడుతుందిలే ఇంక మేమేమి అనేసి పిల్లలు గూడా అదే స్టార్ట్ చేస్తారు. అదే అమ్మ ఎలా మాట్లాడిందో అలా మాట్లాడడం స్టార్ట్ జేస్తారు. అదే నాన్నొచ్చేసి అమ్మని అలా మాట్లాడుతూ ఉన్నా, మా నాన్నే ఇట్ట మాట్లాడుతున్నాడులే మేము మాట్లాడితే ఏమవుతది అనే విధంగా పిల్లలు గూడా తయారవుతున్నారండి. సో, అలా అయితే ఎప్పుడు గూడా మనం చేయకూడదు. ఎందుకంటే వీటిలో కొన్ని మిస్టేక్స్ నేను చేసున్నాను గాబట్టి నేను చెప్తున్నాను. ప్రెజెంట్ అయితే చిన్న చిన్న ఇలాంటి విషయాల వల్ల గూడా నేను చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాను. సో, మీరు అలా ఎవ్వరూ సఫర్ అవ్వకూడదు. పిల్లల విషయంలో నేను చేసిన తప్పులు గూడా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి అంటే ఆహ్, పిల్లల ముందు అరవడం అయంతా చేసున్నాను.
సో దానివల్ల ఇప్పుడు నేను చాలా వరకు చాలా అయితే బాధపడుతున్నాను. బట్ తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను. మీరైతే మాత్రం అలా చేయొద్దు. చేస్తే ఫ్యూచర్‌లో చాలా బాధలు, చాలా ఇబ్బందులు పడాల్సొస్తుందండి. ఇంకా ఆ టాపిక్ అయితే వదిలేయండి. ఎందుకంటే నేను కొన్ని కొన్ని విషయాల వల్ల అలా డిప్రెషన్‌లోకి అయితే వెళ్ళిపోయి పిల్లల మీద అయితే చాలా వరకు చాలా అంటే చాలా చూపిచ్చాను. బట్ ఏంటంటే మనం అనుకుంటాం గానీ, మనం చెప్పినట్టే జరగాలి, మనం చెప్పినట్టే చెయ్యాలి అని అనుకుంటాం గానీ, చేసేవాళ్ళు ఎట్లో ఇయన్నీ చేస్తూ ఉంటారు. మనం చూస్తూ కామ్‌గా ఉండాలి. ఇంకంతే ఈ టాపిక్ అయితే వదిలేస్తాను. బట్ ఇవన్నీ కూడా ఫ్యూచర్ వ్లాగ్స్‌లో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తానండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అంటే నా లైఫ్‌లో ఏమేం జరిగింది అనేది మాత్రం మొత్తం అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను. దానికైతే కొంచెం టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. బట్ ఖచ్చితంగా అయితే చెప్తాను. ఇక్కడైతే బట్టలైతే చూడండి 2 డేస్ నుంచయితే బట్టలన్నీ చైర్స్‌లో ఏసేసున్నాను. ఇంకా ఆ బట్టలన్నీ ఎర్లీ మార్నింగే మడుస్తున్నానండి. మళ్ళీ మడద్దాం అని జెప్పేసి వాషింగ్ మిషన్‌కేమో బట్టలైతే వేస్తున్నాను. కానీ బట్టలైతే మడవలేకపోతున్నాను. ఇంకిలా అయితే కుదరదు అని జెప్పేసి కాఫీ తాగేసి ముందు ఇంకా పిల్లలకి గూడా అన్నం అయితే పెట్టేశానండి. ఇవాళ మార్నింగ్ అయితే నేను టిఫిన్ అయితే ఏం చేయలేదు. మామిడికాయ పప్పు చేశాను. మామిడికాయ పప్పు ఇంకా అప్పడాలేయించాను. ఇంక పిల్లలైతే వాళ్ళిద్దరికి పెట్టేసి ఇంకా బట్టలైతే మడుస్తూ ఉన్నా. ఇంకా మా పిల్లలైతే ఫుడ్ తినడంలో ఏమంత విసిగిచ్చరండి నాకు. నేను చిన్నప్పటి నుంచే వాళ్ళకి అంతా బాగా అలవాటు చేశాను. ఫుడ్ తినకుండా గంటలు గంటలు ప్లేట్‌లో ఉంచుకోవడం, నేను తిప్పి తిప్పి తినిపించడం అదంతా ఏం చేయరు. నేను ఫుడ్ గానీ, గానీ నేను తినేటప్పుడైనా పెడతాను. లేకపోతే వాళ్ళకేస్తాను కదా! అప్పుడు ఫుడ్ అయితే పెడితే ఊసేయడం అదంతా ఏం చేయరండి. నేను పెట్టింది పెట్టినట్టు మాత్రం బాగా తింటారు. ఆ విషయంలో మాత్రం నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతానండి. ఎందుకంటే కొందరు పిల్లల్ని ఒక్క ముద్ద పెట్టాలి అంటే అట్‌లీస్ట్ ఒక 15 మినిట్స్, 1 అవర్ వరకు వాళ్ళకి తినిపించాలంటే అంత టైం తీసుకుంటారండి. బట్ నా పిల్లలైతే నాకు అలాంటి బాధ ఏం మిగల్చలేదు. వాళ్ళైతే తింటారండి. అంటే మార్నింగ్ నుంచి పని చేసి విసిగిపోతాం గదా! సో నాకైతే అలాంటి బాధ అయితే లేదు. ఇంకా ఇక్కడైతే బట్టలన్నీ మడిచేసానండి. మడిచేసి ఇంకా నీట్‌గా అయితే ఎవరి ర్యాక్‌లో వాళ్ళు పెట్టాలి. నాయి పిల్లలయి అయితే బీరువాలో అయితే పెట్టుకుంటామండి. ఇంకా లోపలికి వెళ్ళేసి అంటే మనకు కబోర్డ్స్ ఉంటాయి. కబోర్డ్స్‌లో పెట్టాలంటే చాలా కష్టమండి. ఎందుకంటే పక్కన బెడ్ ఉంది. బెడ్ ఎక్కి అన్నీ పెట్టాలి అందుకోసం అని చెప్పేసి ఇంకెందుకులే అని చెప్పేసి నాయి పిల్లల వరకు మేము బీరువాలో పెట్టుకుంటామండి. మా ఆయన బట్టల వరకు అయితే కబోర్డ్స్‌లో అయితే పెడతాను. ఇంకా మా బట్టలైతే ఎక్కడ పెట్టినవి అక్కడ నీట్‌గానే ఉంటాయి గానీ, మా హస్బెండ్ అయితే అన్ని బట్టలన్నీ ఏది ఒక షర్ట్ కావాలనుకోండి, అన్ని షర్ట్‌లయితే కిందేసేసి ఆ షర్ట్ వరకు తీసుకొనైతే వెళ్ళిపోతారు. ఇంకా ఆ బట్టలు గూడా ఒకరోజైతే సర్దాలండి. ఇంకా ఈ నైటీలు అవన్నీ అయితే నీట్‌గా మడిచేసేసాను. మడిచేసేసి అయితే బీరువాలో అయితే ఎవరి ర్యాక్‌లో వాళ్ళే పెట్టేసాను. ఇంకా మార్నింగ్ బట్టలైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా లోపలైతే అసలకి ఆ ట్రైపాడ్‌ని ఒక దగ్గర ఉంచడం మా ఆయన ఎలా అంటే అలా పెట్టేసాను. ఇంకా ర్యాక్‌లో అయితే సరే అని చెప్పేసి లాస్ట్ ఇది ఈ రోజు పాపవేనండి ఈ బట్టలన్నీ చూడండి అక్కడ కెమెరాలో చూసుకొని ఆ బట్టలు కూడా నీట్‌గా లోపల పెట్టేసాను. ఎలా అంటే అలా పెట్టగానే ఆమె కర్టన్స్ అయితే చెప్పడానికైతే ట్రై చేసి ఒక రోజు అయితే కూర్చొని ఈ వీడియో గాని నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ ద ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ more updates. Bye.